హైదరాబాద్ సరూర్ నగర్లోని శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించి వెలుగులోకి తీసుకురావడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో తోడ్పడతాయని శ్రీ త్రివేణి పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. 200కు పైగా నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. ఇంకా ఆటోమేటివ్ ఫైర్ ఎక్స్టింగ్విషరీ, మిల్లెట్ వరల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమరిక, నీటిపారుదల పద్ధతులు, విలువైన వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్డ్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని డిస్ప్లే చేశారు. చాలా మంది పేరెంట్స్ అందరు కూడా అటెండ్ అయ్యారు. టీచర్స్ కూడా చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కి గైడ్ చేశారు. పేరెంట్స్ కొలాబరేషన్ తోటి విద్యార్థులు చాలా చక్కగా వాళ్ళ ప్రాజెక్టులని ఏర్పాటు చేసి ప్రదర్శించారు. చాలామంది వీటిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, వాటి అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, కొన్ని కొత్త ఐడియాస్, కొన్ని నూతన ఆవిష్కరణలు కూడా మా విద్యార్థులు ఈరోజు ఈ ఎక్స్పోలో చేయడం జరిగింది. అది చాలా గొప్ప విషయము. మేమందరం కూడా గర్విస్తున్నాం ఈ విషయంలో. ఇలాంటి ఎక్స్పోలు మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు automatically turn on at night, and when it is dark and off during daylight. I am studying in Sri Triveni School, Sarun Nagar branch. I would thank our school management, Govardhan Reddy sir, correspondent Sunil sir, and our Yogeshwari ma'am, and our beloved science teachers, physics sir, Amruta ma'am, and our Manasa ma'am. So, I saw many projects like magnetic levitation, organic farming, and etc. Many students have done many projects here. So, we can find magnetic levitation. I personally like the project.